ఈ వ్యక్తి వేడిమిని భరించలేక తన ఫ్యాక్టరీలో ఉన్న ఐస్ బ్లాకులను ఒక ప్రత్యేకమైన యంత్రం ద్వారా సూర్యుడి లోపలికి పంపుతున్నాడు. అలా చేస్తే వేడిమి నుండి ఉపశమనం లభిస్తుంది మరియు వాతావరణం చల్లబడుతుంది అనుకున్నాడు. ఇంతలో ఒక కస్టమర్ సైకిల్పై ఐస్ బ్లాక్ కొనడానికి వచ్చాడు. కానీ ఈ ప్రత్యేకమైన యంత్రాన్ని చూసి ఆశ్చర్యపోయి పరుగెత్తుకుంటూ వచ్చి, అరే భాయ్, పిచ్చివాడివయ్యావా? ఈ ఐస్ బ్లాకులను ఆకాశంలో ఎవరికి పార్సల్ చేస్తున్నావు అని అడిగాడు. దానికి అతను సూర్యుడికి అన్నాడు. అదెందుకు అని అడిగాడు కస్టమర్. వేడిమి చూడటం లేదా? ఇప్పటికే వేల బ్లాకులను పైకి పంపాను, వాతావరణం చల్లబడే వరకు వదలను అన్నాడు. సరే, నాకు ఒక బ్లాక్ ఇవ్వు అన్నాడు కస్టమర్. ముందు సూర్యుడిని చల్లబరచనివ్వు అన్నాడు అతను. అప్పుడు ఆ కస్టమర్ బయటికి వచ్చి ఆకాశం వైపు చూశాడు. అకస్మాత్తుగా సూర్యుడు చల్లబడటం ప్రారంభించాడు. అరే భాయ్, త్వరగా బయటికి వచ్చి చూడు అన్నాడు కస్టమర్. అతను వచ్చి చూస్తే సూర్యుడు చల్లబడటం మొదలుపెట్టాడు. వావ్, నా ఫార్ములా పని చేసింది, ఇప్పుడు నీకు ఐస్ ఇస్తాను అన్నాడు అతను. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అడిగాడు కస్టమర్. వాతావరణం చల్లబడిపోయింది కదా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ముందు ఏం జరిగిందో చూడటానికి ముందు ఆగిపో. నన్ను చూసి నువ్వు పట్టించుకోకుంటే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి హర్ హర్ మహాదేవ్ అని కామెంట్ చేసి, వీడియోను లైక్ చేసి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు యజమాని వచ్చి, ఎంత అమ్మావు అని అడిగాడు. ఐస్ అంతా సూర్యుడి వేడిని చల్లబరచడానికి ఉపయోగించాడు అన్నాడు అతను. అప్పుడు యజమాని, రా బేటా, ఇప్పుడు నీ వేడిమిని తీరుస్తాను అన్నాడు.